శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. జ్యేష్ఠ అమావాస్య ఈసారి జూన్ 25వ తేదీన రానుంది. శాస్త్రాల ప్రకారం ఇది అత్యంత శక్తివంతమైన దినంగా పరిగణించబడుతుంది. చాలా సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి ఒక విశిష్టమైన సులభమైన పరిహారం ఉంది. ఈ పరిహారంలో భాగంగా తయారు చేసే ఒక చిన్న మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి సంపదతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ దివ్య మూటలోని ప్రతి పదార్థం పవిత్రమైనది, శక్తివంతమైనది, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ వస్తువులు చాలా సులభంగా తక్కువ ఖర్చుతో ఎక్కడైనా లభిస్తాయి. ముఖ్యంగా వీటిని సేకరించడం ఎవరికైనా సాధ్యమే. ఈ పరిహారం కేవలం సంపదను మాత్రమే కాకుండా మీ ఇంటిపై ఉన్న అన్ని రకాల ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది. నరదృష్టి, ఇంట్లో నెలకొన్న సమస్యలు, శత్రువుల బాధలు, ఇరుగు పొరుగు వారి చెడు చూపులు, బంధువుల దృష్టి వంటి దుష్ప్రభావాలన్నింటినీ ఇది నివారిస్తుంది. తద్వారా మీకు అదృష్టాన్ని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. మీ ఇంటి పరంగా ఉన్న ప్రతి చెడు తొలగిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి కట్టల కొద్దీ డబ్బుతో మీ ఇంట్లో అడుగు పెట్టడానికి మార్గం సుగమమవుతుంది. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం పొందడానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి, ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనే వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ రోజును సద్వినియోగం చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. జ్యేష్ఠ అమావాస్య హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని, చుట్టూ పరిసరాలను శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి ఆ గుమ్మం బయట అందమైన ముగ్గులను తీర్చిదిద్దాలి. సాధారణంగా అమావాస్య రోజున పనులు చేయకూడదని లేదా ముగ్గులు వేయకూడదని కొందరు అపోహపడుతుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఈ రోజున కూడా ప్రతిరోజు మాదిరిగానే ఇంటిని శుభ్రంగా ఉంచుకొని గుమ్మం బయట ముగ్గులు వేయడం శుభప్రదం. అమావాస్య తిథికి విశేషమైన భక్తి ఉంటుందని పురాతన కాలం నుంచి నమ్మకం. పూర్వకాలంలో ఋషులు, యోగులు, మునులు అమావాస్య రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజున చేసే పూజలు, పరిహారాలు వారిని కష్టాలను, సమస్యల నుంచి తొలగించడానికి, కోరికలు తీర్చడానికి ఎంతగానో సహాయపడేవి. అమావాస్య రోజున చేసే ఏ శుభకార్యమైనా లేదా ఆధ్యాత్మిక కార్యమైనా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తక్షణ ఫలితాలు ఆశించే వారికి అమావాస్య రోజున చేసే పరిహారాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. అమావాస్య తిథి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదిగా హిందూ ధర్మంలో పరిగణిస్తారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక రకాల ఆర్థిక బాధలు, అప్పుల సమస్యల నుంచి తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇంట్లో నెలకొన్న దోషాలు, నరదృష్టి వంటి చెడు ప్రభావాలు కూడా ఈ పూజల వల్ల దూరమవుతాయి. ఈ పరిహారాన్ని రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే సంధ్యా సమయంలో చేయడం వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ భక్తుల కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అమావాస్య సంధ్య వేళలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ రోజున దీపారాధన చేయడం, లక్ష్మీ స్తోత్రాలను పఠించడం, తామర పూలతో పూజించడం మరింత శుభకరం. ఈ పరిహారం చేసే ముందు ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఇంటి లోపల అంతా శుభ్రంగా తుడుచుకొని కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపిన నీటితో తుడిచి పసుపు నీటిని చల్లుకోవాలి. ఇంట్లో అందరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు విరబోసుకోవడం, తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టడం, ఇంట్లో గొడవలు పడడం, మాంసాహారం వండడం లేదా తినడం, అమావాస్య రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు విరబోసుకోవడం, తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టడం, ఇంట్లో గొడవలు పడడం, మాంసాహారం వండడం లేదా తినడం, నలుపు రంగు దుస్తులు ధరించడం, దూర ప్రయాణాలు చేయడం వంటివి చేయకూడదు. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఈ పరిహారం కోసం ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఎరుపు రంగు నరదృష్టిని తొలగించడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక చిన్న ఎరుపు రంగు రవిక ముక్క, జాకెట్ ముక్క లేదా ఏదైనా చిన్న ఎరుపు రంగు గుడ్డను తీసుకోవచ్చు. ఈ వస్త్రంలో కింది వస్తువులను వేయాలి. 4 నల్ల గవ్వలు,
4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను నరదృష్టిని తొలగిస్తాయి. 1 స్పూన్ నవధాన్యాలు నవగ్రహాల అనుగ్రహాన్ని మంచిని తెస్తాయి. పీచు తీయని 1 కొబ్బరికాయ ప్రకృతి దైవ అనుగ్రహాన్ని సంపదను సూచిస్తుంది. 1 స్పూన్ లేదా గుప్పెడు రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా దిష్టిని ఆర్థిక సమస్యలను ఇది తొలగిస్తుంది. 5 యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఇవి మంగళకరమైనవి, శుభప్రదమైనవి, దోష నివారణకు ఉపయోగపడతాయి. 4-5 చుక్కల రోజ్ వాటర్ లేదా అత్తరు లేదా 2 గులాబీ రెమ్మలు సువాసనలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. ఈ వస్తువులన్నింటినీ ఎరుపు రంగు వస్త్రంలో వేసి చక్కగా మూటలా కట్టాలి. ఈ వస్తువులన్నీ పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి, ధనాకర్షణను పెంచేవి, నరదృష్టిని తొలగించేవి. ఈ మూట చాలా శక్తివంతమైనది. ఈ వస్తువులన్నీ మీకు దగ్గరలోని దుకాణాల్లో తక్కువ ఖర్చుతోనే దొరుకుతాయి. ఈ మూటను మీ ఇంటి గుమ్మం బయట వైపు కట్టాలి. గుమ్మం పక్కన ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తు కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయకు కూడా ఈ మూటను కట్టి తగిలించవచ్చు. ఈ పరిహారం చేసే ముందు స్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించాలి. బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి ఈ మూటకు సాంబ్రాణి ధూపం వేసి కర్పూర హారతి ఇవ్వడం వల్ల మూట శక్తి మరింత పెరుగుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని ప్రార్థించి నమస్కరించి మూటను కట్టాలి. ఈ మూటను కట్టిన తర్వాత కొన్ని క్షణాల్లోనే మీ జీవితంలో మార్పులు గమనిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కుటుంబంలో సంతోషం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతాయి. అప్పులు తీరే మార్గాలు దొరుకుతాయి. ఊహించని ధనం లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, సంతానం లేని వారికి సంతానం, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బు కూడా మీకు అందుతుంది. ఈ శక్తివంతమైన మూట మీ జీవితాన్ని మార్చివేసి మీరు సంతోషంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో తొలితూగేలా చేస్తుంది. ఈ పరిహారం గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనోబలంతో పాటు దైవబలం తోడైనప్పుడు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్ మరికొంతమందికి ఈ సమాచారం చేరడానికి సహాయపడుతుంది. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట చిహ్నాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.